ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఛాంబర్ ముందు కాంట్రాక్టర్స్ 100 మందికి పైగా నిలబడి ఆందోళన చేశారు. ఎంట్లాంటి ఆందోళన అంటే, మాకు ఆ విజువల్స్ అయిపోయి చూడండి, మాకు బిల్లుల చెల్లింపుల కోసం 20% కమిషన్ డిమాండ్ చేస్తున్నారు. పేషీలో లేక బట్టి విక్రమార్క మనుషులుగా చెప్పబడుతున్నటువంటి వారు 20% కమిషన్ కడితేనే మేము బిల్లులు ఇస్తామని చెప్పని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి వాళ్ళు ఆందోళన చేయటం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి సంఘటన జరగటం అనేటువంటిది ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా చూడలేదు. బయట ఎక్కడన్నా ధర్నాలు జరుగుంటాయేమో, జిల్లాల్లోనో లేకపోతే ధర్నా చౌకుల్లోనో అన్యాయం జరుగుతుందని. పేషీకి వచ్చి సెక్రటేరియట్ లో డిప్యూటీ సీఎం పేషీకి వచ్చి ఆ ఫైనాన్స్ మినిస్టర్ కార్యాలయం ముందు నిలబడి మాకు అన్యాయం జరుగుతుంది, మా బిల్లులు చెల్లించండి, మేము కమిషన్లు కట్టుకోలేము, మమ్మల్ని వేధించబాకండి, మాకు అన్యాయం చేయబాకండి అని చెప్పి ఆందోళన చేశారు అని అంటే నిజంగా అసలు తెలంగాణ ఆర్థిక శాఖలో ఏం జరుగుతుందనేటువంటిది ఇప్పుడు చాలా పెద్ద